హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో స్క్వాడ్ అనాలిసిస్ అండ్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఈ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రోజు వీడియోలో ఈ సీజన్స్ 15th మ్యాచ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడాయి. అందులో 2 మ్యాచెస్ ఓడిపోయి జస్ట్ 1 మ్యాచ్ మాత్రమే విన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఈ 2 టీమ్స్ మధ్య 3 మ్యాచెస్ జరిగితే 3 మ్యాచెస్లోనూ కేకేఆర్ విన్ అయ్యి క్లీన్ స్వీప్ చేసింది, ఇంక్లూడింగ్ ఫైనల్స్. ఈ రోజు మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరగబోతుంది అండ్ ఈ సీజన్లో ఇక్కడ ఇది సెకండ్ మ్యాచ్. ఈ సీజన్స్ ఓపెనర్ అయిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఇక్కడే జరిగింది. ఆ మ్యాచ్లో కేకేఆర్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. ఆ మ్యాచ్ తర్వాత హోమ్ టీమ్ కెప్టెన్ అయిన అజింక్య రహానే పిచ్ కండిషన్స్ గురించి కన్సర్న్స్ రైజ్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ కి పిచ్ క్యూరేటర్ కి మధ్యలో కొద్దిగా కోల్డ్ వార్ కూడా జరిగింది. బట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఫైనల్లీ ఆ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయాయి అండ్ పిచ్ క్యూరేటర్ ఈ రోజు మ్యాచ్ కి టీమ్ మేనేజ్మెంట్ చెప్పినట్లుగానే డ్రై అండ్ స్లో వికెట్ తయారు చేశారంట. అదే కనుక జరిగితే ఈ రోజు బ్యాట్స్మెన్ కి టఫ్ టైం అనే చెప్పాలి. బౌలర్స్ అండ్ ఎస్పెషల్లీ స్పిన్ బౌలర్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. అది కూడా ఫస్ట్ బౌలింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ సెటిల్ అయితే కండిషన్స్ అన్ని మారిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఒకవేళ డ్యూ లేకపోతే మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఇంకా డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు పిచ్ అండ్ మ్యాచ్ రిజల్ట్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉండబోతుంది. ఒకసారి వెన్యూ స్టాటిస్టిక్స్ చూసుకుంటే యూజువల్లీ ఇది హై స్కోరింగ్ గ్రౌండ్, బట్ ఈ రోజు దానికి ఆపోజిట్ గా ఉండబోతుంది. లాస్ట్ 3 years లో వెన్యూ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు, అలాంగ్ విత్ యావరేజ్ స్కోర్స్. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ని ఎక్సలెంట్ గా స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ లో 20 overs లోనే 286 runs స్కోర్ చేసి మ్యాచ్ అంతా డామినేట్ చేస్తూ విన్ అయ్యారు. బట్ నెక్స్ట్ 2 matches లో మాత్రం ఓవర్ అగ్రెసివ్ అప్రోచ్ వల్ల కంటిన్యూస్ గా వికెట్స్ లోజ్ అవుతూ పార్ స్కోర్ కంటే తక్కువగానే ఆగిపోయారు. బట్ స్టిల్ లాస్ట్ మ్యాచ్ తర్వాత కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇదే అగ్రెసివ్ అప్రోచ్ ని బ్యాక్ చేయడం చూస్తే ఈ టీం ఈ రోజు కూడా సేమ్ అటాకింగ్ అప్రోచ్ తోనే వెళ్తారనిపిస్తుంది. ఇక ప్లేయింగ్ 11 లో మోస్ట్లీ ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ లో మాత్రం ఆడమ్ జంపా వచ్చే ఛాన్సెస్ ఉన్న. పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉండబోతుంది కాబట్టి మరి ఈ డిఫికల్ట్ బ్యాటింగ్ వెన్యూ మీద వీళ్ళ అగ్రెసివ్ అప్రోచ్ వర్క్ అవ్వడం కష్టమని చెప్పాలి. బట్ టు ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్, ఎస్ఆర్హెచ్ టీంలో క్లీన్ స్పిన్ హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు, ఇంక్లూడింగ్ నితీష్ రెడ్డి, క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ. ఇంకా బౌలింగ్ యూనిట్ ఎస్ఆర్హెచ్ కి ఉన్న మేజర్ వీక్ ఏరియాలా అనిపిస్తుంది. ఎకానమీ రేట్ వైజ్ చూసుకున్నా, వికెట్స్ వైజ్ చూసుకున్నా కానీ 2 segments లో వీళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కోల్కతా టీంకి వచ్చేస్తే మోస్ట్లీ వీళ్ళ ప్లేయింగ్ 11 లో కూడా ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు. బట్ పిచ్ కనుక నిజంగానే డ్రైగా ఉంటే స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో మోయిన్ అలీ ఫామ్ లో ఎక్స్ట్రా స్పిన్నర్ ని ఇంక్లూడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళ మేజర్ స్ట్రెంత్ వచ్చేసి స్పిన్నర్స్, పర్టికులర్లీ పిచ్ కూడా సపోర్ట్ చేస్తే నరేన్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా బ్యాట్స్మెన్ కి చాలా టఫ్ అయిపోతారు ఫేస్ చేయడానికి. బట్ ఫాస్ట్ బౌలింగ్ ఏరియాలో మాత్రం వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇన్ బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్. బ్యాటింగ్ యూనిట్ కి వచ్చేస్తే క్వింటన్ డికాక్ అండ్ అజింక్య రహానే తప్పిస్తే రిమైనింగ్ ఎవరు ఫామ్ లో లేరు. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ అంతా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. మరి ఇంత ఇష్యూ జరిగిన తర్వాత రెడీ చేసుకున్న ఈ పిచ్ వల్లైనా కేకేఆర్ కి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే ఈ రోజు మ్యాచ్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉండబోతుంది. పిచ్ కండిషన్స్ అండ్ డ్యూ ఇంపాక్ట్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఒక సైడ్ పిక్ చేసుకోవాలంటే మాత్రం వీ విల్ గో విత్ హోమ్ టీమ్ కేకేఆర్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ విన్ అవుతారని వీఆర్ 60% కాన్ఫిడెంట్. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.